విజయవాడ దుర్గమ్మ నేతి లడ్డు అంటే భక్తులకు అత్యంత ఇష్టం. దసరా ఉత్సవాల్లో ఎన్ని లక్షల లడ్డూలు తయారు చేసినా అన్ని ఇట్టే అయిపోతుంటాయి. భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ను పరిశీలించిన అధికారులు కొండ దిగువన ప్రసాదాల పోటు భవనంలో లడ్డూ తయారీని నిర్వహిస్తున్నారు. విశాలమైన నూతన భవనంలో ఎంతో శుభ్రత పాటిస్తూ స్వచ్ఛమైన రుచికరమైన ప్రసాదం తయారు చేస్తున్నారు. దసరా రోజున భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం కూడా అందిస్తారు. రోజువారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రసాద విక్రయ కేంద్రాలను అప్పటికప్పుడు పెంచేందుకు దేవస్థానం సిబ్బంది సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు 15 లక్షల వరకు లడ్డూలు విక్రయించారు. సోమవారం ఒక్కరోజే 2.5 లక్షలకు పైగా లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. 6 లడ్డూల ప్యాక్ 100 రూపాయలకు అమ్ముతున్నారు. దీనికి మంచి డిమాండ్ ఉంది. భక్తుల రద్దీ నేపథ్యంలో మరో 10 లక్షల వరకు లడ్డూలు సిద్ధం చేశారు. ఆలయ ఈవో, కలెక్టర్ నిరంతరం లడ్డూల తయారీని పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన ఆలయంతో పాటు కనకదుర్గ నగర్తో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో కూడా ప్రసాద విక్రయ కేంద్రాలు ఉన్నాయని, భక్తులు 6 కేంద్రాల్లో కూడా కొనుగోలు చేసే అవకాశం ఇచ్చారు.